అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఇది మూడవ బడ్జెట్ పెట్టేటువంటి అవకాశం నాకు లభించడం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్న అధ్యక్ష. ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈ మూడు బడ్జెట్లలో కొంచెం తేడాలు ఉన్నాయి అధ్యక్ష. మొదటి బడ్జెట్ ప్రక్షాళన చేయడానికి అధ్యక్ష. అసలు రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర రంగాలను కావచ్చు, ఈ రంగాలలోని ప్రక్షాళన చేయడానికి మొదటి బడ్జెట్ పెడితే, రెండవసారి పెట్టినటువంటి బడ్జెట్ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు పెట్టినటువంటి ఈ బడ్జెట్ పరుగులు పెట్టించడానికి, గేరు మార్చి స్పీడ్ అందుకోవడానికి పెట్టిన బడ్జెట్ వచ్చా. ఇది రాష్ట్రంలో రాబోయేటువంటి కాలంలో దీని ఫలితాలను ప్రతి రంగంలోనూ చూడగలుగుతాం, ప్రతి కుటుంబంలోనూ కూడా చూడగలుగుతాం అన్నటువంటి నమ్మకం నాకుంది అధ్యక్ష. ఈ బడ్జెట్ సందర్భంగా దాదాపు 32 మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. రవికుమార్ గారు, మురళీమోహన్ గారు, పుల్లారావు గారు, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, మాధవి గారు, ఏలూరు సాంబశివరావు గారు, పార్థసారథి గారు, ఇలా మొదలు పెడితే ఈ రోజున ఆనందరావు గారు, శ్రీరామ్ తాతయ్య గారు, నక్కా ఆనందబాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు అందరి స్పీచ్ల్ని నిన్న కౌన్సిల్లో ఉండడంతో సాయంత్రం అన్నీ కూడా మళ్ళీ ఒకసారి వీడియో చేసుకుని సభ్యులు ఏ రకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు అనేటువంటి తీసుకొని పూర్తిగా ఫాలో కావడం జరిగింది అధ్యక్ష. చాలా మంది ఈ బడ్జెట్ని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడారు అధ్యక్ష. నిజంగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అందులో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా వచ్చినాయి అధ్యక్ష. సభతో పంచుకోవడం కూడా మంచిది అనిపించింది అధ్యక్ష. ఒకటి, ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులని గుర్తించారు. కొందరు భవిష్యత్తులో ఏ రకంగా ఇంకా ముందుకు పోవాలో కూడా సలహాలు సూచనలు ఇచ్చారు అధ్యక్ష. రవికుమార్ గారు మాట్లాడుతూ వడ్డీ రేట్లను ఏ రకంగా ప్రభుత్వం తగ్గించింది, దానివల్ల ఎంత లాభం జరిగింది, 12.5% నుంచి 9 కిందకు వచ్చారు అనేటువంటిది వారికి నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారి టార్గెట్ 9 కన్నా కింద ఉండాలి అనేటువంటిది పెట్టారు అధ్యక్ష. ఈ ఇయర్లో దాని వైపు కూడా ముందుకు వెళ్తాము అనేటువంటి నమ్మకాన్ని సభకు కల్పిస్తున్నా అధ్యక్ష. మరి ఏ రకంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని మనం యూటిలైజ్ చేసుకోగలిగాం, ఏ రకంగా స్ట్రీమ్లైన్ చేశాం అనేటువంటి కూడా, అంటే సభ్యులు ఎంత కీన్గా ఫాలో అవుతున్నారు ఈ ప్రభుత్వంలో అనేటువంటిది వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థమవుతోంది అధ్యక్ష. దాంట్లో మన జయనాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఒక కొటేషన్ లాగా చెప్పారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో రైతులకు రక్షణ కనిపిస్తోంది, యువకులకు ఉపాధి కనిపిస్తోంది, మహిళలకు సాధికారత కనిపిస్తోంది, బలహీన వర్గాలకు భరోసా కనిపిస్తోంది, రాష్ట్ర ఆర్థికానికి స్థిరత్వం కనిపిస్తోంది అనేటువంటి ఒక నమ్మకాన్ని వారు ఈరోజు ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత గణబాబు గారు మాట్లాడుతూ గత పాలన గురించి మాట్లాడారు అధ్యక్ష. అంటే కంపారిజన్ అనేటువంటిది నిరంతరం జరుగుతూ ఉండాలనేటువంటిది నేను నమ్ముతాను అధ్యక్ష. గత పాలన గురించి మాట్లాడుతూ పరదా లేని పర్యటన లేదు, అరెస్టు లేని శుక్రవారం లేదు, బూత్ లేని మాట లేదు, తప్పు లేని ఉపన్యాసం లేదు, అబద్ధం లేని రోజు లేదు, కబ్జా లేని ఊరు లేదు, బెదిరింపు లేని యాత్ర లేదు, బాధ లేని మనిషి లేడు, కోపం లేని సగటు జీవి లేడు అనేటువంటిది గత పాలన బాధల్ని ఆయన చెప్పాడు అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు అనేటువంటిది కూడా చెప్పారు అధ్యక్ష. పడిపోయినటువంటి రైతుల ఆదాయాల గురించి, పక్కదారి పట్టినటువంటి మైనింగ్ ఎక్సైజ్ ఆదాయాల గురించి కూడా వ్యక్తులందరూ మాట్లాడారు అధ్యక్ష. సుజనా చౌదరి గారు కూడా కొన్ని మైనింగ్ మీద ఏ రకంగా ఇంక్రీజ్ చేయొచ్చు అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇవన్నింటినీ సభ్యులు ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పి సలహాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్లస్ అభినందించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. బడ్జెట్ భాషని సరళీకృతం చేయడం అనేటువంటిది మొదలు పెట్టాము అధ్యక్ష. ఇదేదో బ్రహ్మ పదార్థం, మనకు సంబంధం లేని పదార్థంగా గత 10 సంవత్సరాలుగా వస్తూ ఉంటే గత 2-3 బడ్జెట్ల నుంచి చాలా సరళీకృతం చేసేటువంటి ప్రయత్నం చేశాం అధ్యక్ష. చట్టాన్ని మార్చలేకపోవచ్చు కానీ సామాన్యుడికి అర్థమయ్యే భాషలో మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉండాలి అనేటువంటిది నమ్ముతున్నాం అధ్యక్ష. ఆ సామాన్యుడికి మేలు జరిగేలానే ఈ బడ్జెట్ మూలాలు ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈ అర్థం కానటువంటి పడికట్టు పదాలతోటి
సామాన్యుడికి బడ్జెట్ అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా పోయేటువంటి పరిస్థితుల నుంచి ఈ బడ్జెట్లో నాకేముంది అనేటువంటి ఆలోచన కల్పించే దిశగా వెళ్ళాలి అనేటువంటిదే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒకే ఒక డైరెక్షన్ అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఈ బడ్జెట్ నుంచి లబ్ధి జరగాలి అనేది సింగిల్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అధ్యక్ష. ఆ రకంగానే రూపొందించినటువంటిది అధ్యక్ష. ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది ఫ్యామిలీ బడ్జెట్ అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తల్లి తన కుటుంబాన్ని ఏ రకంగా నడుపుతుందో, నిధులు తక్కువ ఉన్నా, కష్టాలు ఎన్నున్నా, ఇబ్బందులు ఎన్నున్నా తన పిల్లలకు మాత్రం కష్టం రాకుండా నడుపుతుంది అధ్యక్ష. అదే స్ఫూర్తిగానే ఈ బడ్జెట్ ని రూపొందించాం. ఆ ఫ్యామిలీ బడ్జెట్ల సమాహారమే ఈ రాష్ట్ర బడ్జెట్ అనేటువంటిది నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఏ రకంగా లాభం జరుగుతుంది ప్రతి కుటుంబానికి అనేటువంటిది మనం చూసినప్పుడు అధ్యక్ష, ఈ 3.32 లక్షల కోట్లని విభజిస్తే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా ఉండాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనే దీనికి పునాది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఇది ఫ్యామిలీ బడ్జెట్ అని ఎందుకు అన్నాము అని అంటే అధ్యక్ష, 1-2 చిన్న ఎగ్జాంపుల్స్ అధ్యక్ష. ఇప్పుడు అన్నా క్యాంటీన్ మనం పట్టాం అధ్యక్ష, 1000 కోట్ల రూపాయలు ఇక్కడ కనపడతాయి అధ్యక్ష. ఈ అన్నా క్యాంటీన్ 1000 కోట్ల రూపాయల్లో ఎట్లా లాభం జరుగుతుంది అనేటువంటిది ఆలోచిస్తే అధ్యక్ష, ఒక కూలీ చేసుకునేటువంటి కార్మికుడు తమ కష్టాన్ని నమ్ముకుని సాయంత్రానికి కూలీ తీసుకెళ్లేటువంటి వ్యక్తికి 3 పూటలా బయట తినాలంటే రోజుకి 100 రూపాయలు 120 రూపాయలు అవుతుంది అధ్యక్ష. నెలకు అదే తీసుకుంటే 3,600 రూపాయలు అవుతుంది అధ్యక్ష. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఈ అన్నా క్యాంటీన్ వలన 450 రూపాయల్లోనే అతను 30 రోజులు తినగలుగుతున్నాడు అధ్యక్ష. 2,500 రూపాయలు తన కుటుంబానికి అదనంగా తీసుకెళ్లగలుగుతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. తల్లి కూతుర్ని చూడాలనుకున్నా, కూతురు తల్లిని చూడాలనుకున్నా, తను పండించిన కూరగాయల మార్కెట్కి తీసుకెళ్లాలనుకున్నా, తాను వచ్చే ఉద్యోగంలో నాకు 10 రూపాయలు మిగలాలన్నా ఎంతో తపన పడతారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ స్త్రీ శక్తి పర్యటన వలన దాదాపు ఒక్కొక్క కుటుంబానికి మేము లెక్కేసుకున్నాం అధ్యక్ష. అంటే 40 కోట్ల ట్రిప్పులు జరిగాయి అధ్యక్ష. ఇప్పటికి ప్రతి కుటుంబానికి 2,500 3,000 రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. అన్నా క్యాంటీన్లో కొంత మిగలొచ్చు, స్త్రీ శక్తిలో కొంత మిగలొచ్చు, గ్యాస్ సిలిండర్లో కొంత మిగలొచ్చు, లేక తల్లికి వందనం పేరుతో కొంత మిగలొచ్చు, రైతు భరోసా మనం అన్నదాత సుఖీభవ ఏదైతే ఇచ్చామో రైతులకు నమ్మకాన్ని పెరగడం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక పరిపుష్టిని చేసే రకంగానే ఈ బడ్జెట్ సమాహారం ఉంది అధ్యక్ష. ఒకవైపు ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధి చేస్తూ, మరోవైపు వాళ్ళ భవిష్యత్తుకు అవసరాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుల మీద పెట్టుబడుల్లో కూడా ఏ రకంగానూ తగ్గకూడదు అన్నటువంటిది మా విధానం అధ్యక్ష. అదే రూపంలోనే దీన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనందరికీ కూడా సభ్యులు అందరూ కూడా చెప్పారు అధ్యక్ష, అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మళ్ళీ చెప్పాలి అధ్యక్ష. గత పాలనకి ఈ పాలనకి తేడా ఎంత ఉంది అనేటువంటిది చెప్తూనే ఉండాలనేటువంటిది నేను అంటూ ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి విధంగా అతి ఎక్కువ ఖర్చు పెడుతున్నటువంటిది, అతి ఎక్కువ మందికి ఇస్తున్నటువంటిది కూడా మన రాష్ట్రం అనేటువంటిది చెప్తా ఉన్న అధ్యక్ష. ప్రతి నెల 63 లక్షల మందికి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా కూడా ఒక స్టాండర్డ్ ప్రిన్సిపల్ అధ్యక్ష, పెన్షన్లు లేట్ అవ్వడానికి వీలు లేదు, శాలరీస్ లేట్ అవ్వడానికి వీలు లేదు అనేటువంటిది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అధ్యక్ష. ఎన్ని ఇబ్బందులున్నా సరే నేను వినకూడదు, నాకు రాలేదు అనేటువంటిది ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవాళకి కూడా ఎక్కడ ఒకరోజు ముందు ఇచ్చాం తప్ప ఒకరోజు ఆలస్యం చేయలేదు అనేటువంటి విషయాన్ని సభ దృష్టికి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఇలా చెప్పుకుంటే అధ్యక్ష, ఈరోజు ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటి దానికన్నా కూడా అధ్యక్ష, ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ఇరిగేషన్ మీద ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండడం మూలన ఉత్తరాంధ్రలో ఏ ప్రాజెక్టులు చేపట్టాలి, రాయలసీమలో ఏ ప్రాజెక్టులు చేపట్టాలి, డెల్టాలో ఏ రకమైనటువంటి ఆధునీకరణ చేయాలి అనేటువంటి దాని మీద ఒక స్పష్టతనివ్వడంతో ఈరోజు మా పని చాలా సులువైంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. ఇవన్నీ ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూర్చేటువంటి బడ్జెట్, ఇది కామన్ మ్యాన్ ఫ్యామిలీ బడ్జెట్ అనేటువంటిది నేను గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు ఇంకా ఒకటి అధ్యక్ష, ఇది ఏ రకంగా లాభం జరుగుతుంది, పెట్టేటువంటి ప్రతి పెట్టుబడి కూడా అధ్యక్ష, అది ఉద్యోగస్తుడు కావచ్చు, కూలీ చేసుకునే వాళ్ళు కావచ్చు. కూలీ చేసుకునే వాళ్ళకి ఈరోజు 500 వస్తే ఈ ప్రభుత్వం 4 ప్రాజెక్టులు తేవడం మూలన 10 రోజులు వచ్చే ఉపాధి 20 రోజులు దొరికితే ఆ కుటుంబానికి లాభం జరిగినట్టే అధ్యక్ష. ఆ ఉద్యోగాలు వచ్చే లోపల
ఈ రోజు నుంచే మొదలవుతా ఉంది అధ్యక్ష. రాష్ట్రానికి ఒకవైపు జిఎస్టీ ఆదాయం పెడుతూ పనిచేసేటువంటి కార్మికులకు ఆదాయాన్ని పెంచుతూ భవిష్యత్తులో మన యువకులకి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించేటువంటి దిశగా ఈ బడ్జెట్ ప్రయత్నించింది అధ్యక్ష. ఇక నేను బడ్జెట్ ప్రవేశపెడితే అధ్యక్ష, గోబెల్స్ మీడియా ఒకటి రాసింది అధ్యక్ష. 13 సార్లు గత ప్రభుత్వం అంటూ ప్రస్తావన, 16 సార్లు చంద్రబాబు గారి గురించి మాట్లాడారు అనేటువంటిది. థ్యాంక్స్ చెప్తున్నా అధ్యక్ష వాళ్ళకి. ఎందుకనంటే ఇంత తక్కువ చెప్పానా నాకు గుర్తు చేశారు అధ్యక్ష. ఇంకా ఎక్కువ చెప్పేలా ఉన్నాయి అనేటువంటిది కూడా వాళ్ళకి సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. గత పాలన గురించి, గౌరవ ముఖ్యమంత్రి గురించి ఇంకా ఎక్కువ సార్లు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నా అధ్యక్ష. మీ అనుమతితో 2 చిన్న స్టోరీస్ని సభ దృష్టికి తేవాలనుకుంటున్నా అధ్యక్ష. 2 దేశాల కథను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఇజ్రాయెల్ ఒకటి అధ్యక్ష, జపాన్ ఒకటి అధ్యక్ష. నాజీల హిట్లర్ నేతృత్వంలో యూదుల మీద ఏ రకమైనటువంటి మారణ హోమం జరిగింది అనేటువంటిది మనం చిన్నప్పుడు చదువుకున్నాం అధ్యక్ష. నరక కూపాలుగా వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టారు అధ్యక్ష. గ్యాస్ చేంబర్లలో పెట్టి చంపారు అధ్యక్ష. లారీల్లోకి ఇట్లా ఎక్కించి క్లోజ్డ్ లారీల్లోకి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లోపలికి పెట్టి చంపారు అధ్యక్ష. తిండి లేకుండా చంపారు అధ్యక్ష. మానవ జాతి చరిత్రలో ఎంత హీనంగా క్రూరంగా చంపొచ్చో ఆ జాతిని సమూలంగా నాశనం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. దాని పేరు హాలోకాస్ట్ గా ప్రపంచం గుర్తించింది అధ్యక్ష. అది ఎంత దారుణం అంటే 60 లక్షల మంది అధ్యక్ష. 66 మిలియన్ అంటే ఆ రోజు జనాభాలో 60 లక్షల మందిని చంపారు అధ్యక్ష. కానీ ఆ దేశం ఇవాళ ఏమన్నా తుడిచిపెట్టుకుపోయిందా అధ్యక్ష? ఆ దేశంలో కసి పుట్టింది అధ్యక్ష. ఆ కసి పుట్టడమే కాదు అధ్యక్ష, ఆ జాతి ఈ మరెన్నటికీ కూడా మరిచిపోకూడదు ఈ దారుణాన్ని అంటూ వాళ్ళొక పాఠ్యాంశంగా పెట్టుకున్నారు అధ్యక్ష. ఒక రోజు కాదు అధ్యక్ష, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలుగా పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ హాలోకాస్ట్ గురించి 1వ తరగతి పిల్లాడి నుంచి 10వ తరగతి వరకు వాళ్ళ గ్రేడ్ పెరిగే కొద్దీ హాలోకాస్ట్ గురించినటువంటి పాఠాలు పెరుగుతాయి అధ్యక్ష. వాళ్ళకి వెళ్తే ఆ మారణ హోమాలు ఎట్లా జరిగాయి అనేటువంటిది ఒక డ్రామాల రూపంలోనూ లేకపోతే ఎనాక్టింగ్ రూపంలోనూ ఆఖరికి ఆ రోజు బతుకున్నటువంటి వాళ్ళ చేత కథనాలు చెప్పించడంతోనూ ఒక్కొక్క సెమిస్టర్ కూడా పెట్టారు అధ్యక్ష హాలోకాస్ట్ మీద. అంటే ఒక జాతి తన చరిత్రను మరిచిపోతే ఆ జాతి ఎప్పటికీ కూడా బాగుపడదు అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మారు అధ్యక్ష. అందుకని ఇవాళ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఎదిగింది అధ్యక్ష. అతి చిన్న దేశం, అనంతపూర్ జిల్లా అంత దేశం అధ్యక్ష. ఇవాళ టెక్నాలజీలో నంబర్ 1, అగ్రికల్చర్ హార్టికల్చర్ లో నంబర్ 1. తమ మీదకి వస్తే ఎవరినైనా ఎదిరిస్తామని సత్తా చాటేటువంటి ఒక దేశం గురించి చెప్పడం కాదు అధ్యక్ష. ఒక జాతిలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపాలి అనంటే పదే జరిగినటువంటి నష్టాన్ని చెప్పాలి, చరిత్రను చెప్పాలి. అందుకే చెప్తాను అధ్యక్ష, గత బడ్జెట్ లో చెప్పాను అధ్యక్ష, సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తారు, వైసీపీ రాష్ట్రానికి హానికరం అని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది కూడా చెప్పాలి అధ్యక్ష. మనం ఒక్క రోజుతో ఏదో చెప్తే మర్చిపోతాం అనేటువంటిది కాదు అధ్యక్ష. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ఈ తెలుగు జాతి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడింది, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా దుర్మార్గంగా పనిచేశారు. ఇందాక గణబాబు గారు చెప్పారు కదా అధ్యక్ష, శుక్రవారం వస్తుందంటే ఏం జరుగుతుందో స్వేచ్ఛగా మాట్లాడలేడు, ఉద్యోగస్తుడు బయటపడలేడు. ఈ దుర్మార్గాలని ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం చెప్తూనే ఉండాలి. వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది మన నినాదం కావాలి అధ్యక్ష. కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను అధ్యక్ష. ఎందుకనంటే 13 సార్లే చెప్పాను అని ప్రతి పేజీలోనూ మీ దారుణాల గురించి చెప్పాలి, మా పాలన గురించి గొప్ప విషయాలు చెప్పాలి అనేటువంటిది గుర్తు చేసినందుకు గోబెల్స్ మీడియా గురించి చెప్తాను. వాళ్ళు చేసింది ఏంది అధ్యక్ష, ఆ రోజు హిట్లర్ ఉన్నాడు, గోబెల్స్ అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి ప్రాపగాండా మినిస్టర్ అధ్యక్ష. వాడి పేరు మీదనే ఈరోజు గోబెల్స్ ప్రచారం అంటారు అధ్యక్ష. ఇవాళ తేడా ఏముంది అధ్యక్ష, ఈ నయా నాజీల పాలనలో వీళ్ళకి ఓ మీడియా సంస్థను పెట్టుకున్నారు అధ్యక్ష గోబెల్స్ ప్రచారం చేయడానికి. ఇవన్నింటినీ కూడా ప్రజలు గుర్తుంచుకునేలా మనం పదే చెప్పకపోతే మన ప్రయారిటీస్ లో మార్పులు వస్తాయి, సమాజం మర్చిపోయే ప్రమాదం ఉంది. ఈ దుర్మార్గుల పాలన గురించి మనము మన పిల్లలు ఏ రకమైనటువంటి
నష్టాలు చూసాం. రాబోయేటువంటి తరం ఏ రకంగా నష్టపోతుంది అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. అదే భావన మన ప్రజల్లోనూ కూడా ఉండాలి అధ్యక్ష. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక విషయంలో ఆయన ఒక సక్సెస్ అయ్యారు అధ్యక్ష. ఒక కుటుంబ పాలన నుంచి, కుటుంబ ఆరాధన వైపు నుంచి ఒక జాతీయ భావాన్ని తీసుకురావడంలో ఆయన ఈరోజు భారతదేశంలో మోస్ట్ సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లారు అధ్యక్ష. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక జాతీయ భావాన్ని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా చూడగలుగుతున్నామంటే ఇవాళ ఒక వ్యక్తి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టి, ఒక పార్టీ తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మనందరి బాధ్యత అనేటువంటిది కూడా గత పాలన చేసినటువంటి దుర్మార్గుల గురించి, దుర్మార్గాల గురించి కూడా గుర్తు చేస్తూనే ఉండాలి. ఈ రాష్ట్రం ఎక్కడ ఏ పరిస్థితుల్లో అధ్యక్ష, తమిళనాడు నుంచి విడిపోయి వచ్చాం, కర్నూలుకు వచ్చాం, హైదరాబాద్ వెళ్ళాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఈరోజు మనకు శక్తి లేదా? ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలు లేరా? మనకు ఆలోచనలు లేవా? కానీ స్ఫూర్తినిచ్చేటువంటి నాయకత్వం గత 5 ఏళ్లలో లేకపోవడం మూలాన ఇవాళ దెబ్బతిన్నాం అధ్యక్ష. మళ్ళీ ఈ రాష్ట్రానికి ఆ స్ఫూర్తిని, ఒక దిశను ఇచ్చేటువంటి నాయకత్వం రాబట్టే ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రం గాడిన పడి పరుగులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష. భవిష్యత్తులో తప్పు జరగకూడదు. కంటిన్యూటీ ఆఫ్ ది గవర్నెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనేటువంటిది మనం ప్రతి ఒక్కరం కూడా చెప్తూనే ఉండాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇది మన కోసం కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం భవిష్యత్తు కోసం ఇవాళ ఈ కూటమి మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. ఇక బడ్జెట్ల గురించి ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు గుర్తు చేసినందుకు మళ్ళీ ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. బడ్జెట్లో సంక్షేమాల గురించి, సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వంలో బడ్జెట్లో చెప్పినట్టుగానే అంత ఈజీగా ఏం లేదు అధ్యక్ష. డే టు డే ప్రతిరోజు కూడా నిత్యం సంఘర్షణ జరుగుతూనే ఉంది అధ్యక్ష. ఆర్థిక శాఖలో ప్రయారిటీస్ చేయాల్సినటువంటివి ఎక్కువ ఉన్నాయి, చెల్లించాల్సినవి ఎక్కువ ఉన్నాయి, మనకు వస్తున్నటువంటి పరిమిత ఆదాయం ఉంది. కానీ మాకున్నటువంటిది ఒక నమ్మకం అధ్యక్ష. ఆ నమ్మకాన్ని ఇస్తున్నటువంటి నాయకత్వం అధ్యక్ష. ఆ నాయకత్వానికి బలంగా బాసటగా నిలబడినటువంటి ఢిల్లీ గురించి కూడా చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అధ్యక్ష, 80 లక్షల టన్నుల చెత్తను వదిలారని. రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో దానికి మించినటువంటి చెత్తను వదిలేసిపోయారు అధ్యక్ష. ప్రతి శాఖలో కూడా మంత్రులు ఎప్పుడు కూర్చొని మాట్లాడినా ఉన్నా కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎంత చెత్త వదిలిపోయారు అనేటువంటిది డిస్కషన్ నడుస్తూ ఉంది అధ్యక్ష. దాన్ని ప్రక్షాళన చేయడానికే సమయం అంతా కూడా సరిపోతుంది అధ్యక్ష. ఈరోజు మాకు వచ్చినటువంటి వారసత్వ సమస్యలు గతంలో కూడా చెప్పాం. నేను చెప్తూనే ఉన్నా అధ్యక్ష, ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ పదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 9,74,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే చెల్లించాల్సినటువంటి బిల్లుల విషయంలో కావచ్చు, సగం నిలిపేసినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, నిర్లక్ష్యం చేయబడినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇలా ప్రతి రంగంలోనూ హాస్పిటల్స్కి ఇవ్వలేదు అధ్యక్ష, స్కూల్ పిల్లలకి ఇవ్వలేదు అధ్యక్ష, మధ్యాహ్న భోజనానికి ఇవ్వలేదు అధ్యక్ష, ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు అధ్యక్ష, ఆఖరికి చిక్కీలలో కూడా బకాయిలు పెట్టిపోయినటువంటి గత ప్రభుత్వం అధ్యక్ష. అవన్నింటినీ కూడా సరిచేసి నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఒక నమ్మకం అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజానీకం మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మేము మర్చిపోవడం లేదు అధ్యక్ష. ఏదైతే కూటమికి ఒక్కొక్క ఓటు పడిందో అధ్యక్ష, ఆ ఓటు వెనకాల వాళ్ళ ఆలోచనలు, ఆకాంక్షల్ని మేమందరం కూడా గుర్తుపెట్టుకుంటున్నాం అధ్యక్ష. అధికారం అనేటువంటిది మాకు ఒక సాధనం మాత్రమే, ప్రజలకు పనిచేయడానికి అనేటువంటిది పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నటువంటిది మేము మాటల్లో, చేతల్లో కూడా చేసి చూపిస్తా ఉన్నాం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి అధ్యక్ష. గతంలో పీపీఎల్ రద్దు చేయడం మూలాన దాదాపు 12,250 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజానీకం మీద భారం పడింది అధ్యక్ష. ట్రూ అప్ వేశారు అధ్యక్ష. ఈరోజు సమర్థవంతంగా 2 సంవత్సరాలు కష్టపడితే దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ట్రూ డౌన్ చేయగలుగుతున్నాం అధ్యక్ష. 13 పైసల్ని సేవ్ చేయగలుగుతున్నాం అధ్యక్ష యూనిట్కి. ఇక్కడ ఎంత చేశాము అన్నదానికన్నా కానీ ఎంత సమర్థవంతం వైపు వెళ్తున్నాము అనేటువంటిది ఇది ఒక ఎగ్జాంపుల్. మా ఆలోచనలు ఏంటి, మా ప్రయారిటీలు ఏంటి అనేటువంటిది అధ్యక్ష. దానికోసం మొట్టమొదటిసారి తగ్గించారు అధ్యక్ష. ఇక ఇసుక ఎక్సైజ్ గురించి చెప్పాలి అధ్యక్ష. 7,000 కోట్ల రూపాయలు ఇసుకలో జరిగింది, మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. మైనింగ్ ఆదాయం ఇంకో దగ్గర వస్తుంది అధ్యక్ష. మైనింగ్ ఆదాయం ఏ రకంగా పక్కదారి పట్టింది, ఎక్సైజ్ ఏ రకంగా పక్కదారి పట్టింది,
ఆ తర్వాత ఎన్సీఎల్టీలో కూడా సిగ్గు లేకుండా వీళ్ళు చివాట్లు పెట్టి పెనాల్టీలు వేయించుకున్నటువంటి పాలన గత ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళు ఇవాళ నీతులు శుద్ధులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అమరావతి ఆపేశారు, పోలవరాన్ని ఆల్మోస్ట్ కూలదోసినంత పని చేశారు అధ్యక్ష. పీపీఏలతోటి ఈ ప్రాజెక్టులని సర్వనాశనం చేశారు. పనిచేసేటువంటి ప్రతి పరిశ్రమని కూడా మూత వేసే దిశగా అడుగులు వేయించారు అధ్యక్ష. మళ్ళీ కేంద్ర ప్రాయోజిత స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నింటినీ కూడా రివైవ్ చేసి దాదాపు 6,600 కోట్ల రూపాయలు వాళ్ళు ఆగిపోతే మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీసుకురావడం. ప్రతి ఒక్క రోజు కూడా గత పాలన దుర్మార్గాల నుంచి సరిచేయడానికే సరిపోతుంది అధ్యక్ష. పదే పదే చెప్పాలనుకున్నటువంటిది, ఒక దుర్మార్గుల పాలన పెడితే ఏ రకంగా ఒక తరం నష్టపోతుంది అనేటువంటిది చెప్పే ప్రయత్నమే అధ్యక్ష ఇది. ఈరోజు అన్నింటినీ గాడిలో పెట్టాం అధ్యక్ష. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ దాదాపు 85 స్కీమ్లని 18,700 కోట్లను పెట్టి రివైవ్ చేశాం అధ్యక్ష. అధిక వడ్డీలతో తెచ్చుకున్నటువంటి లోన్స్ ని ఇప్పటికి రీషెడ్యూల్ చేశాం. దాదాపు ఒక 300 నుంచి 500 వరకు సేవింగ్ వస్తుందని నమ్ముతున్నాం అధ్యక్ష. ఇంకా 1,20,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి అధ్యక్ష. వాటిని నిజంగా మేము రీషెడ్యూల్ కాదు అధ్యక్ష, వాటిని మేము తక్కువకి నెగోషియేట్ చేసుకోగలిగితే ఇంకో 1,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తుంది అధ్యక్ష. అంటే 2,000 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం మనం సేవ్ చేసుకోగలిగితే ఓ స్కీమ్ నడపచ్చు అధ్యక్ష. ఇది చేతిలో ఉండి చేయగలిగింది కూడా చేయలేకుండా ఇదేదో మాది కాదు మేము భరించము అన్నట్టుగా గత పాలన చేసిపోవడం వల్లనే ఈ ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు అన్నింటినీ కూడా అధ్యక్ష ఆల్మోస్ట్ ఇరిగేషన్ సెక్టర్లో ఒక దారికి తీసుకొచ్చాం. R&Bలో దాదాపు పేమెంట్స్ అన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఇక ఏ రోజు ఏ 6 నెలలకో సంవత్సరానికో మనం స్ట్రీమ్ లైన్ చేసేటువంటి దిశగా తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గత పాలనలో వాళ్ళు చేసినటువంటి దాదాగిరికి పోతే అధ్యక్ష ఇవాళ జాతీయ పత్రికలు మాట్లాడుతున్నాయి అధ్యక్ష. నాయుడుగిరి అనేటువంటి కొత్త పదమును సృష్టించారు అధ్యక్ష. నాయుడుగిరి వల్ల ఆ దేశంలోనే అతిపెద్ద పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి అనేటువంటిది మనకి కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. మీకు ఒక్క మైనింగ్ గురించి చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. 33% ఇవాళ మైనింగ్ అదనంగా పెరిగింది అధ్యక్ష. ఎక్కడి నుంచి పెరిగింది అధ్యక్ష? రాత్రికి రాత్రి కొత్త మైన్లు ఏం రాలేదు. రాత్రికి రాత్రి మైనింగ్ చేస్తున్నటువంటి అంశాల మీద ధరలు పెరగలేదు. కేవలం ట్రాన్స్పరెంట్ విధానాలు, మా జేబులోకి డబ్బులు కాదు మా ఖజానాలోకి డబ్బులు రావాలి అన్నటువంటి విధానాల వల్లనే ఇవాళ 33% ఆదాయం ఒక్క మైనింగ్ సెక్టర్లో పెరిగింది. గతంలో ఈ 33% ఎక్కడికి పోయింది అధ్యక్ష? నేరుగా వాళ్ళ ప్రైవేట్ తాడేపల్లి ఖజానాకు పోయింది అంటానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం ఏం కావాలని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఒక్క మైనింగ్ లో 33% ఎవ్రీ ఇయర్ 5 ఏళ్ల పాటు పోయింది. ఎంత పోయింది అనేటువంటిది లెక్కలేసుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది సామాన్యుడి కడుపు కొట్టడం కాదా అధ్యక్ష? ఇక ఎక్సైజ్ లో అధ్యక్ష ఇప్పటికి 24% మేర అధికంగా వచ్చింది అధ్యక్ష. రాత్రికి రాష్ట్రంలో తాగే వాళ్ళ సంఖ్య పెరగలేదు, కానీ ఆదాయం మాత్రం పెరిగింది. ఎందుకు పెరిగింది అనంటే కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. మైనింగ్ లో జరిగిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ జరిగింది ఎక్సైజ్ లో అనేటువంటిది. ఏ రకమైనటువంటి అవినీతి జరిగింది? 24% రాష్ట్ర ఖజానాకు పెరిగింది అధ్యక్ష. గతంలో 24% ఎక్కడ పోయింది అధ్యక్ష? వాళ్ళ తాడేపల్లి ఖజానాకు పోయినట్టే కదా అధ్యక్ష. ఇవాళ సిట్ ఎంక్వైరీలు అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి కదా అధ్యక్ష. ఒకవైపు జే బ్రాండ్లతోటి ప్రజల ప్రాణాలతోటి చెలగాటం, మరోవైపు మనకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం. ఇది గత పాలనకి ఈ పాలనకి తేడా ఏంది అనేటువంటిది ప్రతి నిమిషం ప్రజలు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. మరి మేమేం చేస్తున్నాం అధ్యక్ష? ఒకవైపు ఈ సిస్టమ్ ఎఫిషియన్సీని పెంచుతూ మరోవైపు సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా తగ్గకుండా పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష. తల్లికి వందనం 67.27 లక్షల మందికి ఇస్తున్నాం అధ్యక్ష. దాదాపు వాళ్ళు ఇచ్చిన దానికన్నా 50% ఎక్కువ మందికి ఈ ప్రభుత్వం ఇస్తోందని గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అధ్యక్ష. బయట కూర్చుని మీరు 600 పెట్టారు 700 పెట్టారు అనేటువంటిది. నేను ఒక్కటే అడగదలుచుకున్నా అధ్యక్ష వాళ్ళని, ఏ ఒక్క తల్లి నుంచైనా చెల్లి నుంచైనా మీకు మా కంప్లైంట్ వచ్చిందా నా గ్యాస్ సిలిండర్కి సబ్సిడీ రాలేదు అని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష. ఏ ఎంఆర్ఓ ఆఫీసులో అయినా లేక ఏ ఎండిఓ ఆఫీసులో అయినా లేక మీ ఏ నాయకుడైనా కానీ చెప్పగలడా
మాకు గ్యాస్ సిలిండర్కి డబ్బులు రాలేదు అని గర్వంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. ప్రతి సిలిండర్కి మేము డబ్బులు పే చేస్తున్నాం అనేటువంటిది. దానికోసం దాదాపు 3,000 కోట్ల రూపాయలని గతంలో ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇక అన్నదాత సుఖీభావ కింద అధ్యక్ష 48 లక్షల మందికి అధ్యక్ష 6,000 కోట్లని ఇప్పటికే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఎక్కడా కూడా ఒక్క పథకాన్ని కూడా ఆలస్యం చేయకుండా చేస్తా ఉన్నాం అనేటువంటిది చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇక డిఎస్సి గురించి అధ్యక్ష ఎన్ని అడ్డంకులు పెట్టారు అధ్యక్ష. మేము తొలి సంతకం పెట్టామని ఆ డిఎస్సి జరగకూడదని అంటే ఖచ్చితంగా లోకేష్ గారిని అభినందించాలి అధ్యక్ష. ఏ ఒక్క లీగల్ లేకుండా ఎక్కడ ఏ రకమైనటువంటి చట్టపరమైన ఇబ్బందులు రాకోకుండా వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారని తెలుసు, ఆపేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుసు. దానికి 10 రెట్లు ఎక్కువ శ్రమపడి మేము చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగాం. ఖచ్చితంగా ఐటీ మినిస్టర్ని అభినందించక తప్పదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. ఇక అర్చకులకు, మత్స్యకారులకు, న్యాయ బ్రాహ్మణులకు, లాయర్లకు ప్రతి వర్గానికి కూడా ఏవైతే ప్రామిస్ చేశామో అవన్నీ కూడా డెలివరీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. గీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతోంది. గనులు లీజ్ తీసుకున్నటువంటి వడ్డెర కార్మికులకు సీనియరైజుల్లో మినహాయింపునివ్వడం జరుగుతోంది అధ్యక్ష. ఇక రహదారుల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ లేకుండా, పాట్ హోల్స్ అనేటువంటివి లేకుండా ఇంప్రూవ్ చేస్తున్నాం అధ్యక్ష. చాలా మా ఆర్ఎండ్బి మినిస్టర్ గారు అయితే నిత్యం పోరాటమే ఉంటుంది అధ్యక్ష. ఎందుకనంటే ఒకవైపు చేయాల్సినటువంటి కిలోమీటర్లు చాలా ఎక్కువ ఉన్నాయి, ఫైనాన్సెస్ ఏమో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, చేయాల్సిన పనులతో పాటు పెండింగ్ పెట్టిపోయినటువంటి బకాయిలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. ఆ పెండెన్సీని క్లియర్ చేయడానికే దాదాపు 1.5 year పట్టింది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. సింపుల్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఆయన చెప్పగలుగుతారు. సిఆర్ఎఫ్ మనకి వచ్చేది 350 కోట్ల అధ్యక్ష సంవత్సరానికి కేంద్రం నుంచి. దాని కింద వాళ్ళు ఇచ్చిపోయినటువంటి శాంక్షన్లు 1800 కోట్ల అధ్యక్ష. అంటే రాబోయేటువంటి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి టెండర్ వర్క్ల్ని వాళ్ళు పిలిచి వెళ్ళిపోతే ఇవాళ మేము వాటికి పే చేస్తున్నాం అధ్యక్ష. ₹1 వాళ్ళు పే చేయలేదు అధ్యక్ష. వాళ్ళు వేసామని చెప్పుకుంటున్నటువంటి రోడ్లకు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పే చేస్తోంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇవన్నింటికన్నా విద్యారంగంలో అనేక మార్పులు అధ్యక్ష. బహుశా చాలా డీటెయిల్డ్గా దీని మీద డిస్కషన్ తర్వాత జరుగుతుంది అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాకు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని నడపగలిగేటువంటి స్థాయికి నడిచింది అని అంటే ప్రజలు తీసుకున్నటువంటి ఒక తెలివైనటువంటి నిర్ణయం అధ్యక్ష. కూటమికి ఓటు వేయాలి అన్నటువంటి నిర్ణయంతో ఈ రాష్ట్రం పడిపోకుండా, చెడిపోకుండా నిలబడింది అనేటువంటిది ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎంత కష్టపడే మనస్తత్వం ఉన్నా కొంతైనా ఆసరా లభించాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది గుర్తు చేస్తారు. ఇవాళ ఢిల్లీ ఆ భరోసాన్ని, ఆ నమ్మకాన్ని ఇస్తుంది కాబట్టే నడుపుతున్నాం అనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష. ఇంకా రావాల్సింది, చేయాల్సింది ఎంతో ఉంది. కానీ ఒక నమ్మకం ఉంది. ఈ రోజు కాకపోతే రేపు తీరాన్ని చేరుతాము అన్నప్పుడు మనకున్నటువంటి ధైర్యం వేరు, విశ్వాసం వేరు. ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్టిపోయి బయటకు పోయి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అధ్యక్ష, వాళ్ళు సభకు వచ్చి ఉంటే చాలా హ్యాపీగా ఉండేది అధ్యక్ష. బయట కూర్చొని ప్రెస్ మీట్లతోటి మాట్లాడతారు. ఈ సభ నుంచి వాళ్ళకి రిప్లై చెప్పాలా లేదా కూడా అర్థం కాదు అధ్యక్ష. వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. అది ఆయన ఏదో అద్భుతాలు చేశారని చెప్తున్నాడు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా ఒక పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రీసెంట్గా ఒక 3 days బ్యాక్ కడప జిల్లా వాళ్ళతోటి, అంతకుముందు 2 days బ్యాక్ కర్నూలు జిల్లా వాళ్ళతో జరిగితే పులివెందల్లోనే ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిపోయారు అధ్యక్ష. పెండింగ్ చేయాల్సినటువంటి, చెల్లించాల్సినటువంటి బకాయిలు వాళ్ళు ఎవరు చేశారనేది ఇప్పుడు అప్రస్తుతం. మా ముఖ్యమంత్రి గారికి పులివెందల్లో డ్రింకింగ్ వాటర్ ఇచ్చారు అధ్యక్ష. పులివెందల్లో దాదాపు 19 కోట్లు ఒకటి ఇచ్చారు. బనానా ప్రాసెసింగ్ ప్లాంట్ ఇచ్చారు. మున్సిపాలిటీలో 34 కోట్లు ఇచ్చారు. రూరల్ ఇంకో 23 కోట్లు ఇచ్చారు. రోడ్లు ఆగిపోయినటువంటి ఈ ఒక్క పులివెందల్దే దాదాపు లిస్ట్ ఇచ్చిపోయారు అధ్యక్ష. డోన్ది దీనికన్నా పెద్దది ఇచ్చారు అధ్యక్ష. ఆడపోయి వాళ్ళు ప్రెస్ మీట్లు మేము ఇవి చేసాము, ప్రతి రూపాయి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చెల్లించింది అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్తున్నా అధ్యక్ష. ఎస్పెషల్లీ జేజేఎం అధ్యక్ష. డోన్లో వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు మేము జేజేఎం చేశామని. ప్రతి రూపాయి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే చెల్లించామనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు బయట కూర్చుని ఆర్థిక మంత్రి గారు చాలా పెట్టారు అధ్యక్ష. నేను కూడా ఈ సభ ద్వారా కాదు అధ్యక్ష, ఆయన
మాజీ ఆర్థిక మంత్రి అధ్యక్ష, ఆయన పెట్టిన దానికి కూడా నేను కూడా ప్రెస్ మీట్ ద్వారానే చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఆయన గతంలో వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ల కాపీలను మర్చిపోయి దాన్ని ప్రజలు కూడా మర్చిపోయారనుకుని ఏదో చెప్పేస్తే సమాజం నమ్ముతుంది అని అమ్మేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన చెప్పిన ప్రతి దానికి కూడా డీటెయిల్డ్గా సమాధానం చెప్తాం అధ్యక్ష. ఆ కంపారిజన్లో గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగిందో కూడా చెప్తాం. ప్రతి అంశంలోనూ మేము 10 రెట్లు మెరుగ్గా ఉన్నామన్నటువంటి అంశాన్ని కూడా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఇక భవిష్యత్తు గురించి అధ్యక్ష, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక వేసుకున్నారు అధ్యక్ష. ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ ఎకనామిక్ రీజన్, మధ్యలో ఈ ప్రాంతానికి అమరావతి ఎకనామిక్ రీజన్, రాయలసీమకు వచ్చేటోడికి తిరుపతి ఎకనామిక్ రీజన్. ఈ 3 ఎకనామిక్ రీజన్లతోటి ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు, ఇరిగేషన్లో ఏం తేవాలి, పరిశ్రమల్లో ఏం తేవాలి, లేకపోతే అక్కడ ప్రోడక్ట్స్ ఏమై స్పెసిఫిక్గా ముందుకు పోవాలి అనేటువంటిది చాలా డీటెయిల్డ్గా అధ్యక్ష. బహుశా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద సపరేట్ డిబేట్ ఒకరోజు పెట్టమని చెప్తారని అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఈచ్ ఈజ్ ప్రజెంటేషన్ బై ఇట్ సెల్ఫ్ అధ్యక్ష. ఒక్కొక్క ప్రాజెక్టు గురించి చెప్పడానికి మినిమం 1.5 అవర్ పడుతుంది అధ్యక్ష. విశాఖ ఎకనామిక్ రీజన్ గురించి మనం తయారు చేయలేదు అధ్యక్ష. నీతి ఆయోగ్, కేంద్రంలోని అత్యున్నత సంస్థ నీతి ఆయోగ్ తయారు చేసింది అధ్యక్ష. బ్యూటిఫుల్ డాక్యుమెంట్ అధ్యక్ష. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మినిమం నీతి ఆయోగ్ చేసిన దాని మీద ఒక 5 సార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది అధ్యక్ష. తన ఆలోచనల్ని, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లగలిగితే ఇక్కడ రిజల్ట్ వస్తుంది అని తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని వాళ్ళతో షేర్ చేసి ఆ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ కేంద్రం దాదాపు కేంద్రం ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ సిటీ ఎకనామిక్ రీజన్స్ మీద నిన్న బడ్జెట్లో పెట్టారో దాన్ని ఈరోజు మనం అందుకోగలం అన్నటువంటి నమ్మకం ఈరోజు విశాఖ ఎకనామిక్ జోన్ మీద మనం డెవలప్మెంట్ మీద మనం చేసినటువంటి రిపోర్ట్తో ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ముందడుగులో ఉంటామనేటువంటిది గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. అట్లానే అమరావతి ఎకనామిక్ జోన్కి ఇప్పుడు స్టడీ మొదలు పెట్టారు అధ్యక్ష. తిరుపతి ఎకనామిక్ జోన్ మీద కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీంతో పాటు నల్లమల సాగర్ అనేటువంటిది మనం అందరం కూడా వింటానే ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం ఏ మూలను కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నడుస్తున్నటువంటి ప్రాజెక్టులే కాకుండా అధ్యక్ష, భవిష్యత్తు ప్రాజెక్టులని ఏ రకంగా వాటర్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి అనేటువంటి దాని మీద ఇవాళ మనందరికీ తెలుసు అధ్యక్ష. చాలాసార్లు ఈ హౌస్లో కూడా డిస్కస్ చేసాం. పోలవరం నుంచి ఏ రకంగా మనం నల్లమల సాగర్కి నీళ్లను తీసుకెళ్లాలి అనేటువంటిది దాని మీద ఇప్పటికే 4-5 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రంలో జలవనరుల శాఖతోటి మీటింగులు పెట్టడం, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల్ని స్వయంగా ఆయన కూడా తీర్చేటువంటి ప్రయత్నం చేశాం. పొరుగు రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళతోటి ఇబ్బందులు రాకుండా ఏ రకంగా ముందుకు పోవాలి అనేటువంటి ఆలోచనలతో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి దీంతో పాటు రాయలసీమ హార్టికల్చర్ హబ్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రాయలసీమ వాసిగా నేను ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. మా అందరికన్నా ముందుగా అసలు మా అందరి ఆలోచనలకు మిన్నగా ఆయన ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని క్రియేట్ చేశారు అధ్యక్ష. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మార్చాలి. రాయలసీమ రైతాంగం కరువుతో సతమతమైపోయి మళ్ళీ ఆ ట్రెడిషనల్ అగ్రికల్చర్ చేస్తే వాళ్ళకి ఎప్పటికీ ఆదాయం రాదు. దే హ్యావ్ ది బెస్ట్ క్లైమేట్, బెస్ట్ సాయిల్ ఉంది, దానికి మించి బాగా శ్రమపడేటువంటి రైతాంగం ఉంది, ప్రకృతిని సైతం ఎదుర్కొని నిలబడినటువంటి ఆత్మస్థైర్యం కలిగినటువంటి రైతాంగం ఉంది. వాళ్ళకి కొంచెం మనం సపోర్ట్ చేస్తే అద్భుతాలు చేయగలరు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు అధ్యక్ష. దాంట్లో నుంచి వచ్చిందే రాయలసీమ హార్టికల్చర్ హబ్ అధ్యక్ష. బ్రాడ్గా కాన్సెప్ట్ అధ్యక్ష, ఎక్కువ టైం తీసుకోకుండా ఏ రకంగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది అంటానికి ఇందులో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్, కడప ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో దాదాపు 40% ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తాయి అధ్యక్ష. అదే అన్ని అదే ప్రకాశం, తిరుపతి అన్ని ఇంక్లూడింగ్ అంటే పాత ప్రకాశం జిల్లాను కూడా కలిపి అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా 50% ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్యక్ష, 42 డిపెండింగ్ ఆన్ ది ప్రాజెక్ట్. ఎందుకంటే వాళ్ళ కేంద్రం నిబంధనలు ఒక్కోటి 3,000 crores 5,000 crores అట్లా స్ప్లిట్ చేశారు కాబట్టి మనకి 40 to 50% ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్యక్ష. ఇప్పుడు మనం అక్కడ హార్టికల్చర్ టేకప్ చేయాలి అంటే అక్కడ నీళ్లు ఉండాలి అధ్యక్ష. దానికి ప్రిల్యూడ్గా గతంలోనే ఆయన చేశారు అధ్యక్ష. లాస్ట్ బడ్జెట్లోనే
ఆయన హంద్రీనీవాకు హైయెస్ట్ వాటర్ మనీ అలొకేట్ చేయించడం ద్వారా నీళ్లు ఆల్రెడీ రాయలసీమకి అవైలబిలిటీ పెరిగిపోయింది అధ్యక్ష. ఆ పెరిగిపోయిన తర్వాత ఇక్కడ అక్కడ లోకల్గా ఉన్నటువంటి డిమాండ్స్ అధ్యక్ష, మన వెలుగొండ ప్రాజెక్టు, కొరసపాడు, పాలేరు, మరి బాలాజీ రిజర్వాయర్, ఎస్ఎస్ ట్యాంక్స్ ఇన్, ఇట్లా దాదాపు ప్రాజెక్టులన్నింటినీ కూడా అధ్యక్ష మూలపల్లి, నీవా బ్రాంచ్ కెనాల్, పాలారు రీచ్ కెనాల్, ఆల్తూరుపాడు, జీడిపల్లి అప్పర్ పెన్నార్, జీడిపల్లి భైరవాంతిప్ప కమ్యూనిటీ మైక్రో ఇరిగేషన్, ప్రతి ఆ జిల్లాలోనూ ప్రతి పార్లమెంట్లోనూ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ప్రయారిటీ చేసి గ్రూపింగ్ చేసి అక్కడికి వాటర్ అవైలబిలిటీ పెట్టడం, అక్కడి నుంచి హార్టికల్చర్ పెట్టడం, కంపెనీలు అధ్యక్ష, ప్రభుత్వం పెట్టేటువంటి పెట్టుబడులు 30,000 కోట్ల అధ్యక్ష. ఇవాళ నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, మామూలుగా ఎవరన్నా పెట్టుబడులు ఎక్కడికి వస్తాయంటే పరిశ్రమలకు వస్తాయని చెప్పారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రాయలసీమలో రేపు పొలాల్లోకి పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. రాయలసీమ రైతుల పొలాల్లోకి పెట్టుబడులు వస్తున్నాయి కాదు అధ్యక్ష, ఆల్రెడీ మొదలైంది అనేటువంటిది కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకనంటే బెంగళూరు నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటున్నారు. మా కాలువ శ్రీనివాస్ గారు నిన్న ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి అనంతపూర్లో ల్యాండ్ కొని పామోగ్రనేట్ అంటే దానిమ్మ పండిస్తున్నాడు అధ్యక్ష, ఆయన ఎక్స్పోర్ట్ కోసం. అంటే ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ రాయలసీమ అధ్యక్ష? ఎందుకు అనంటే బెస్ట్ క్లైమేట్ ఈరోజు రాయలసీమలో ఉంది అధ్యక్ష. అనంతపురం జిల్లాలో కావచ్చు, రాయలసీమలో వచ్చేటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో అధ్యక్ష, స్వీట్నెస్లో హైయెస్ట్ ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ డబుల్ ఉంటుంది అధ్యక్ష. మిగిలిన ప్రాంతాలు 3 రోజుల్లో ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది పడితే ఇవి 7 రోజులు 8 రోజులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇంటర్నేషనల్గా దానికి డిమాండ్ ఉంది అధ్యక్ష. యూరోప్లో అనంతపూర్లో పండించేటువంటి ఆర్గానిక్ దానిమ్మకు డిమాండ్ ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ టార్గెట్ పెట్టారు అధ్యక్ష. ఏదైతే అరకు కాఫీని ఎట్లా అయితే బ్రాండింగ్ చేశామో ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ ప్రోడక్ట్ని మనం బ్రాండింగ్ చేయాలి. ఎక్కడ డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి తగ్గ ఫలాల్ని మన రైతుల చేత పండించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేశారు అధ్యక్ష. దాదాపు ప్రైవేటు పెట్టుబడులే 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు ఈ హార్టికల్చర్ సెక్టర్లోకి వచ్చినట్టు మొత్తం స్కీమ్ డిజైన్ చేయబడింది అధ్యక్ష. ప్రభుత్వం పెట్టేటువంటి 30,000కు అదనంగా ఇవి అధ్యక్ష. 3 ప్రాంతాల్లోనూ కూడా ఈ రకమైనటువంటి ప్లాన్లను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా దీని మీద పూర్తి డీటెయిల్స్ అన్నింటినీ కూడా సరైనటువంటి సమయంలో సభ ముందు బహుశా అప్రాపరేట్ టైం చూసి పెడతారనుకుంటా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత. ఎందుకనంటే ఇది ప్రతి ఒక్కరం కూడా నిజంగా గర్వపడాల్సినటువంటి అంశం అధ్యక్ష. ప్రతి ఒక్కరూ రాయలసీమ పేరు చెప్పి రాజకీయాలు చేశారు, కానీ రాయలసీమకు ఏది అవసరమో అనేటువంటి ప్రిస్క్రిప్షన్ ఇంతవరకు ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ఇవాళ కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ని ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు అధ్యక్ష. ఆ పంటలతోటి ఆ దిగుబడులతోటి సతమతం కాకుండా ఇంటర్నేషనల్ డిమాండ్ డ్రివెన్ అనేటువంటిది పెట్టారు అధ్యక్ష. ఏది డిమాండ్ ఉందో అదే రైతుల చేత పండిద్దాం, దాన్ని మార్కెట్ చేద్దాం. చాలా కాంపోనెంట్స్ పెట్టారు అధ్యక్ష. నర్సరీ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ఏ రకమైనటువంటి టైఅప్స్ తీసుకెళ్లాలి అనేటువంటిది పెట్టారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. గతంలో రాయలసీమలో ఏం జరిగింది అధ్యక్ష? అన్నమయ్య ప్రాజెక్టు సొంత జిల్లాలో కొట్టుకుపోతే తిరిగి చూడలేదు. హంద్రీనీవాలో గంప మన్ను తీయలేదు. ఇవాళ 100 daysలో హంద్రీనీవాని వైడనింగ్ చేశాం. 6 పంపులు నడిచే దగ్గర 12 పంపులు నడిపే స్థాయికి తీసుకెళ్లాం అధ్యక్ష. ఇవాళ రాయలసీమకి ఏదైనా చేశారు అనంటే నాడు నందమూరి తారక రామారావు, నేడు చంద్రబాబు నాయుడుని గర్వంగా చెప్పగలుగుతున్నారు, రేపు కూడా చెప్పగలుగుతామనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఈరోజు పట్టిసీమ గురించి అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. ఎందుకనంటే పట్టిసీమ ఎన్నిసార్లు చెప్పినా కూడా రాయలసీమ ప్రాంత వాసులకే దాని బెనిఫిట్ ఇండైరెక్ట్గా తెలుస్తుంది అధ్యక్ష. కేవలం 1,200 కోట్లు పెడితే రచ్చ చేశాడు అధ్యక్ష. వెస్ట్ గోదావరికి పోయి నీళ్ళన్నీ రాయలసీమకు పోయినాయని చెప్పాడు. రాయలసీమలో రకరకాల దుష్ప్రచారాలు చేశారు. ఏమైంది అధ్యక్ష? ఒక్క ప్రాజెక్ట్ 1 సంవత్సరంలో కంప్లీట్ చేస్తే దాన్ని ఇవాళ ఒక స్టడీ చేయాలి అధ్యక్ష. 5 ఏళ్ల కింద స్టడీ చేస్తేనే 44,000 కోట్ల రూపాయల సంపదను సృష్టించింది అధ్యక్ష. వాటర్ స్టెబిలిటీని తీసుకొచ్చింది అధ్యక్ష. అంతకుముందు ఇదే హౌస్లో ఎన్ని గొడవలు జరిగేవి అధ్యక్ష. కర్నూలు వాళ్ళు మా కేసీ కెనాల్ నీళ్లు తీసుకెళ్లొద్దు అనేవాళ్ళు, అనంతపురం ఏమో కేసీ కెనాల్ నీళ్లు మాకు కావాలి అనేవాళ్ళు, కింద అనంతపురం కడప పులివెందల నీళ్లు మాకు పులివెందల బ్రాంచ్ కెనాల్ నీళ్లు కావాలి. ప్రతి జిల్లా గొడవలు పడేటువంటి రోజుల్లో ఈ 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా అది రాలేదు అనంటే పట్టిసీమ వల్లే అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు వాళ్ళు వచ్చి
మళ్ళీ ఏందో రాయలసీమ లిఫ్ట్ పేరుతో రాజకీయం చేస్తున్నారు అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు అని చెప్పి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా అధ్యక్ష. మా ఇరిగేషన్ మినిస్టర్ గారు డాక్యుమెంట్స్ పెడతారు అధ్యక్ష. గత పాలనలో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి దాస్, పేరు చెప్పకూడదు అధ్యక్ష కానీ చెప్పాలి స్పష్టంగా, ఎందుకంటే డాక్యుమెంట్లో సంతకం పెట్టారు. ఆయనకి ఈఎన్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్జిటీలోకి వెళ్ళి అఫిడవిట్ వేశారు అధ్యక్ష. ఏమని వేశారు అధ్యక్ష? మేము ప్రాజెక్టు కట్టడం లేదు, కేవలం డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నాము. దిస్ ఇస్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. డిపిఆర్ చేస్తున్నాము, డిపిఆర్ పనులు మాత్రమే చేస్తున్నామని చెప్పినటువంటి నాయకులు ఈరోజు ఏదో మేము రాయలసీమ ఛాంపియన్లు అదేదో ప్రాజెక్ట్ మీ హయాంలోనే ఎన్జిటి మొట్టికాయ వేసి ఆపేసింది అధ్యక్ష. దానికి మాకేం సంబంధం అధ్యక్ష? నువ్వు అఫిడవిట్లు ఇచ్చినా తప్పుడు రాతలు రాసినా ఎన్జిటి ఆపేసింది. ఆ తర్వాత తూచి ఇదంతా కాదు మేము డ్రింకింగ్ వాటర్ చేస్తామన్నావు, అది ముందుకు సాగలేదు. నీ హయాంలో ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్ని బురద మామీ వేసేటువంటి ప్రయత్నం స్టాండర్డ్ అధ్యక్ష. బాబాయ్ హత్య దగ్గర నుంచి మొదలైంది ఈ రోజు వరకు బట్టగాల్చి చేసేది వాళ్ళు, మా మొహానేసి తుడుచుకోండి అనేటువంటిది అలవాటు అధ్యక్ష. రాయలసీమ ప్రాజెక్ట్ ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. దానికి కారణం 100% ఆనాటి ప్రభుత్వమే అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఆయన వచ్చిన తర్వాత రాయలసీమకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు అధ్యక్ష. పుణ్యాత్ములు పెద్దలు గతంలో చేసిన శాంక్షన్లని 102 ఇరిగేషన్ ప్రాజెక్టులని రద్దు చేసిపోయిన మహానుభావుడు ఆయన ఈరోజు రాయలసీమ ఛాంపియన్ అని నేను చెప్తాడు అధ్యక్ష. నేను ఈరోజు మా ఇరిగేషన్ మినిస్టర్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. రాయలసీమ ప్రాజెక్టులో ఏవి రద్దయినాయో ఒకరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పే ప్రయత్నం చేసి ఆ లిస్టును మొత్తం కూడా ప్రజల ముందు పెట్టమంటాం అధ్యక్ష. 102 ప్రాజెక్టులని ప్రీక్లోజ్ చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాయలసీమకు ఛాంపియన్ నేను అని ఆయన చెప్పడము, వాళ్ళు బాకా పట్టడము, కిందకెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడము, మేమేదో ఆ ప్రాజెక్టులు ఆపామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ ఒకటే అధ్యక్ష, దుష్ప్రచారమే వాళ్ళ అజెండా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు క్షమాపణ చెప్పాల్సింది పోయి తిరిగి మనల్ని క్షమాపణ చెప్పేటువంటిది అడుగుతూ ఉన్నటువంటిది పరిస్థితి అధ్యక్ష. టైం గుర్తు చేశారు కాబట్టి 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు ఏదో ల్యాండ్ అలాట్మెంట్ మీద విపరీతంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడ ల్యాండ్ అలాట్ చేసినా అక్కడ ప్రాజెక్టులు వచ్చినాయి అధ్యక్ష. టీసీఎస్ వచ్చింది అధ్యక్ష, కాగ్నిజెంట్ వచ్చింది అధ్యక్ష. మీరు ఈరోజు ఇక్కడ భూములు ఇచ్చాం అధ్యక్ష. పెనుగొండలో భూములు ఇస్తే ఏమొచ్చింది అధ్యక్ష? కియా కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. గన్నవరంలో భూములు ఇస్తే హెచ్సిఎల్ వచ్చింది అధ్యక్ష. అశోక్ లేలాండ్ కనపడింది, హీరో వచ్చింది, టీసీఎస్ వచ్చింది. ఇవాళ భూములు ఇస్తే గూగుల్ వచ్చింది అధ్యక్ష. మీరు మీ చరిత్ర చూస్తే అధ్యక్ష, లేపాక్షి నాలెడ్జ్ హబ్ 8,000 ఎకరాలు, 8,000 ఎకరాల్లో ఒక్క ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కూడా రాకపోవడగా ఆ భూముల్ని తాకట్టు పెట్టి 1,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. ఈరోజు అవి కోర్టుల్లో పడిపోయాయి. మరోవైపు వ్యాన్పిక్ మరో 13,000 కోట్లు, 18,000 ఎకరాల్లో వ్యాన్పిక్, బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో 10,000. ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు మీ హయాంలో వచ్చిందా? ఇవన్నీ మర్చిపోయి ఈరోజు భూముల్ని ప్రోత్సహించే పాలసీ పెట్టి నువ్వు రా నీకు ఇస్తారు, నువ్వు 1,000 మందికి ఉద్యోగాలు ఇస్తామంటే నీకు ఇస్తారు. మీరు మర్చిపోయి ఈ రకంగా బురద జల్లేటువంటి ప్రయత్నాన్ని మంచిది కాదు అనేటువంటి చెప్తూ ఒక్క విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి గురించి పదే ఆయన ట్రావెల్స్ గురించి, ఆయన పనిచేసే తీరు గురించి వెటకారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. కానీ ఆయన మాత్రం పట్టించుకోడు అధ్యక్ష. ఆయన నిరంతరం ఆయనకి పని తప్ప ఇంకోటి గుర్తించరు. ఎవరేమనుకున్నా తాను ఆన్సరబుల్ టు ది పీపుల్ అన్నట్టుగా నిరంతరం పని చేసుకుంటూనే వెళ్తాడు అధ్యక్ష. ఆయనకి రిలాక్సేషన్ అంటే పనిలో దొరుకుతుంది తప్ప వేరే రకంగా కాదు అనేటువంటి దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా అధ్యక్ష. ఎందుకు నేను ఇది సభ ద్వారా గుర్తు చేస్తున్నానంటే, మన కోసం కష్టపడే నాయకుడు ఎవడు, తన కోసం తాను బాగుపడేదానికి కష్టపడే నాయకుడు ఎవడు అనేటువంటిది ప్రజలు ఎప్పుడు కూడా తేడా గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రం కోసం, ఈ తరం కోసం కాదు, రేపు రాబోయే తరం కోసం కూడా కష్టపడుతున్నాడు అధ్యక్ష. ఒకే ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఆయన మొన్న దావోస్ వెళ్ళాడు అధ్యక్ష. దావోస్ వెళ్ళినప్పుడు ఆయన పర్యటన ఎట్లా సాగింది? ఇక్కడ రాత్రి 9:30 దాకా రివ్యూలు పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ రోజు మాకు ఎన్టీఆర్ గారి ప్రోగ్రామ్ ఉండి అవన్నీ అటెండ్ చేసి రాత్రి 9:30 దాకా ఇక్కడ పెట్టుకుని నైట్ 1:30కి
హైదరాబాద్ నుంచి 9 గంటలు ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాక అధ్యక్ష, తిరిగి 9:30కి ఆయన 8:30కి రావాల్సిన ఫ్లైట్ ఆయన హైదరాబాద్లో 9:30కి దిగింది, 10:30కి ఆయన విజయవాడ దిగారు అధ్యక్ష. 11 o'clockకి ఆ రోజు ఎస్ఎల్బిసి బ్యాంకర్స్ మీట్ ఉంది అధ్యక్ష. నేను సీఎం సెక్రటరీ గారికి చెప్పాను, నేను వెళ్ళి స్టార్ట్ చేస్తాను, సీఎం గారు కొంచెం లేట్గా వచ్చినా పర్లేదు 1 గంటకి అంటే, లేదు నేను వస్తానన్నారు అధ్యక్ష. సరే 11:15, 11:10 అంతా మేము స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఇంత పెద్ద వాల్యూమ్ అధ్యక్ష అది. సరే ముఖ్యమంత్రి గారు ఊర్లో లేరు కాబట్టి బాధ్యత మన నెత్తిన పడుతుందేమో అని రాత్రంతా కూర్చొని నేను చదువుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాస్త హోంవర్క్ చేసి వెళ్ళాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చి రివ్యూ స్టార్ట్ చేస్తే ప్రతి పేజీ అట్లా చూడగానే ఆ పేజీలో ఏమున్నాయి ఏంటి అనేటువంటి చెప్తా ఉంటే నాకు డౌట్ వచ్చింది అధ్యక్ష. మీటింగ్ అయిన తర్వాత సెక్రటరీని అడిగాను, సార్ ఎప్పుడు చదివారు ఇది? నైట్ ఫ్లైట్ మొత్తం కూడా చదువుకుని ఆయన డౌట్ వచ్చిన మార్క్ చేసి మళ్ళీ నన్ను అడిగారు. ఏం అవసరం అధ్యక్ష ఆయనకి? వాట్ ఈస్ ది నీడ్? 9 గంటల ప్రయాణంలో జెట్ ల్యాగ్లో ఇన్ని మీటింగుల తర్వాత ఇక్కడ పడుకోకుండా నా రైతులకు ఏం చేస్తున్నారు, మహిళలకు ఏం చేస్తున్నారు, యువకులు ప్రతి పేజీ మీద ఆయన డైరెక్షన్ ఇచ్చాడు. లైవ్లో ఉంది అధ్యక్ష ఇది. ప్రతి పేజ్ మీద ఒక ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మేమేదో బ్రహ్మాండంగా చదివేసుకున్నాం అనుకునేటువంటి మాకు ఆయన చేసినటువంటి వర్క్ను చూసిన తర్వాత ఒక్కసారి ఈ బుక్ ఒకసారి చూడాలి అధ్యక్ష. సభకు కూడా ప్రజలకు కూడా తెలియాలంటే ఒక కష్టపడే వ్యక్తి ఇవాళ వీళ్ళు ఏదో చెప్తారు దావోసుకు పోయి 4 సంతకాలు. నో అధ్యక్ష, దావోసుకు పోయి ఒక్కరోజుతో సంతకాలు పెట్టేది కాదు అధ్యక్ష. దావోస్ ఇస్ ఎన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం. రకరకాల వ్యక్తులు, రకరకాల ఆలోచనలు, భవిష్యత్తులో ప్రపంచం ఎటుపోతుంది అని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అక్కడ మార్కెటింగ్కి. ఒక వ్యవస్థ మార్కెటింగ్ డీల్గా రూపొందాలి అని అంటే అధ్యక్ష ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి రాష్ట్రం గురించి, ఆ తర్వాత నమ్మకం రావాలి, ఆ తర్వాత డీల్ వస్తుంది అధ్యక్ష. ఇవాళ ఆ అవేర్నెస్, ఇవాళ వరల్డ్ బెస్ట్ మార్కెటర్ మనకున్నాడు ఈ రాష్ట్రానికి అనేటువంటిది నేను గర్వంగా చెప్పగలుగుతున్నా అధ్యక్ష. ఆయన ప్రోగ్రామ్ అధ్యక్ష ఒక్క 2 minutes పెట్టి క్లోజ్ చేస్తున్నా అధ్యక్ష. వెళ్ళిన దగ్గర నుంచి చివరి నిమిషం వరకు కూడా అధ్యక్ష, మార్నింగ్ 6 to 7 HCM బ్రీఫింగ్, 7 to 7:30 ట్రావెల్ టు దట్ ప్లేస్, 7:30 to 8:45 ఇండియా గేట్ సెంటర్లో ప్రోగ్రాము చాలా డీటెయిల్డ్గా, 8:45 to 9 ట్రావెల్ టు నెక్స్ట్ సెంటర్, 9 to 9:10 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది వాళ్ళ లాంజ్లో ఇనాగ్రేషన్లో ఆయన స్పీచ్ది, 10 to 10:30 నెక్స్ట్ లాంచ్, IBM 10:30 to 11 IBMకి సంబంధించిన వ్యక్తులు కలవడం, 11 to 11:15 థామస్ కురియన్ CEO గూగుల్ క్లౌడ్కి సంబంధించి, 11:30 to 12 ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్. ఇట్లా అధ్యక్ష ప్యాక్డ్ అధ్యక్ష. ఒక్క మినిట్ గ్యాప్ లేకుండా మినిట్ టు మినిట్ ఆయన ప్యాక్ చేసుకుని ఈ రాష్ట్రం కోసం తపన పడేటువంటి లీడర్ ఒకవైపు ఉంటే, ఈ రాష్ట్రాన్ని ఒక నియంత పాలన కింద నలిపేసేటువంటి నాయకత్వానికి తేడా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటిది ఒక్కసారి గుర్తు చేస్తూ అధ్యక్ష, ప్రజలు వేసినటువంటి ఓటు వెనకాల ఉన్న ప్రతి ఆలోచనని ఈ కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుంది అనేటువంటి తెలియజేసుకుంటూ, నేను గతంలో చెప్పాను అధ్యక్ష, ప్రధానమంత్రి గారి పర్యటనలో వాళ్ళు వేసిన ఒక ఓటు అనేటువంటిది ఎంత లాభం చేసింది. ఒక ఓటుతో అమరావతికి 12,000 కోట్లు వచ్చినాయి, ఒక ఓటుతో పోలవరానికి 15,000 కోట్లు వచ్చింది, ఒక ఓటుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించబడి 11,000 కోట్లు వచ్చింది, ఒక ఓటుతో విశాఖ గూగుల్ సెంటర్, ఒక ఓటుతో విశాఖ రైల్వే జోన్, ఒక ఓటుతో పూర్వోదయ స్కీమ్, ఒక ఓటుతో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఒక ఓటుతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఒక ఓటుతో విద్యుత్ ఛార్జీల తగ్గింపు, ఒక ఓటుతో 70,000 కోట్ల నేషనల్ హైవేలు, ఒక ఓటుతో 70,000 కోట్ల రైల్వే లైన్లు, ఒక ఓటుతో ఆర్సిలర్ మెటల్, ఒక ఓటుతో TCS కాగ్నిజెంట్. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అధ్యక్ష పేజీలకు పేజీలు. ప్రతి ఓటుని కూడా మేము వాళ్ళ ఆశలు ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయడానికే మా ముఖ్యమంత్రి గారు మా అందరికీ గైడెన్స్ ఇస్తా ఉన్నారనేటువంటి తెలియజేసుకుంటూ, ఆ బాధ్యతని అలాగే పనిచేస్తామనేటువంటి నమ్మకాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తూ, ఇది కేవలం ఒక ఓటుతో 3 రోజుల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ అధ్యక్ష,
13 లక్షల కోట్ల పెట్టుబడుల అధ్యక్ష, 610 MOUల అధ్యక్ష, ఒక్క ఓటుతో ఆడబిడ్డలకు భద్రత అధ్యక్ష, ఒక్క ఓటుతో రాయలసీమకు అందరినీవా కాలువల ద్వారా కృష్ణా జలాల అధ్యక్ష, ఇవాళ ఒక్క ఓటుతో మనం ఉన్నటువంటి అమరావతికి చట్టబద్ధ అధ్యక్ష, ఒక్క ఓటుతో రాజముద్రతో పట్టాదారు పాస్బుక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అధ్యక్ష, ఒక్క ఓటుతో టీచర్ రిక్రూట్మెంట్, ఒక్క ఓటుతో పోలీస్ కానిస్టేబుల్ల నియామకం అధ్యక్ష, ఒక్క ఓటుతో లక్షల మందికి సంక్షేమం, ఒక్క ఓటుతో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు రోడ్ మ్యాప్, ఒక్క ఓటుతో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు, ప్రతి ఓటుకి ఇంటింటికి తాగునీటి కోసం మా ప్రయత్నం మొదలైంది, గుంతలు లేని రోడ్లు, ఇలా ఏ రకంగా చూసినా కూడా అధ్యక్ష ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి, తనకు పని తప్ప మరొక ఆలోచన లేనటువంటి విధంగా పనిచేసేటువంటి వ్యక్తి ఒకవైపు రాష్ట్రానికి మన కళ్ళ ముందు కనపడుతూ మనల్నే కాదు మన భవిష్యత్ తరాల్ని కూడా తీర్చిదిద్దాలి అనేటువంటి తపన 90వ దశకంలో ఆయన తెచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ రకంగా అయితే మార్పుల్ని తీసుకొచ్చిందో రేపు రాబోయేటువంటి దాంట్లో క్వాంటమ్ కానీ ఏఐ కానీ ఏ రకమైనటువంటి అవకాశాలున్నా మన పిల్లలు ముందుండాలి అనే దాంట్లో తయారు చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో గైడెన్స్లో పనిచేయడానికి మేము గర్వపడుతున్నాం. ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మేమందరం కూడా శ్రమ పడుతున్నాం అనేటువంటి తెలియజేస్తూ ప్రజల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష, పాలనలో తేడా గమనించండి, వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? ఈనాటి సమావేశం ఇంతతో ముగిసింది. తిరిగి శుక్రవారం అంటే 20 ఫిబ్రవరి 2026 ఉదయం 9 గంటలకు కలుద్దాం. థ్యాంక్ యూ అండి.